సూటిగా సుత్తి లేకుండా 2 నిమిషాల్లో టేస్టీ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తా, వచ్చేసేయండి. కళాయిలో ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర, 2 పచ్చిమిర్చి, అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెమంత కరివేపాకు వేసి కాసేపు ఫ్రై చేయండి. అవి ఫ్రై అయ్యాక అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. వేగిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఒక మీడియం సైజ్ టమాటాని మెత్తని పేస్ట్‌గా చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద కళాయికి మూత పెట్టి టమాటా బాగా మగ్గేంత వరకు కాసేపు ఉంచండి. టమాటా బాగా మగ్గిపోయాక అందులో సాల్ట్, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా, అలాగే కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకొని కాసేపు అలా ఫ్రై చేయండి. మసాలాలన్నీ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయాక ముందుగా పిండి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని దీనిలోకి యాడ్ చేసుకోండి. చింతపండు రసం హై ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు చింతపండు రసం ఇలా పొంగు రావాలి. ఇలా వచ్చాక ముందుగా నీట్‌గా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ఈ చింతపండు రసంలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ మీదకి అడ్జస్ట్ చేసుకొని చేప ముక్కలన్నీ బాగా ఉడికేంత వరకు అస్సలు గరిటె పెట్టి మెదపకుండా అలా చేప ముక్కల్ని మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక్క 10 నిమిషాలు అలా మగ్గిపోయిన తర్వాత మన మంచి టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని అలా దించుకున్నారంటే వేడి వేడి అన్నంలో ఈ చేపల పులుసు పెట్టుకొని తిన్నారంటే అంతే అండి. సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.